ప్రేక్షకులకు నమస్కారం అండి. మనం ఇంతవరకు 100 పైనే మనం మూలికల గురించి మాట్లాడుకున్నాం. నేను స్లోగా చెప్పడం, అనేక మంది రాసుకోవడం, అనేక మంది ఆయుర్వేదం గురించి నేర్చుకోవడం జరుగుతుందండి. ఎంతోమంది మీరు క్లాసులు కనుక కండక్ట్ చేస్తే మేము వస్తామండి, అక్కడ ఉండి నేర్చుకుంటాం, మాకు ప్రాక్టికల్గా నేర్పండి మూలికల గురించి, మూలికలను గుర్తుపట్టడం, వాటిని ఎలా శుద్ధి చేసుకోవాలి, ఎలా వాడుకోవాలి అనే దాని గురించి చాలామంది అడుగుతున్నారండి. దాని గురించి మనం నెక్స్ట్ మంత్ ఎండింగ్ నుంచి అక్టోబర్ ఎండింగ్ కానీ నవంబర్ స్టార్టింగ్ నుంచి కానీ స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నామండి. అక్కడ రూమ్స్ కూడా అవుతున్నాయి. ఎందుకంటే మీరు ట్రైనింగ్కి వచ్చిన వాళ్ళకి అక్కడ వ్యవస్థ ఏర్పాటు చేయాలి కదా. అది వ్యవస్థ లేకుండా ఉంటే వచ్చిన వాళ్ళు చాలా ఇబ్బంది పడతారండి. ఉదయం వచ్చి మళ్ళీ సాయంత్రం వెనక్కి రావాల్సి ఉంటుంది. ఆ విధంగా కాకుండా అక్కడ అరేంజ్ చేస్తున్నాము. అదేవిధంగా మనం ఎప్పుడు మూలికల గురించే కాకుండా ప్రాబ్లమ్స్ గురించి కూడా మాట్లాడుకుందామండి. ఇవాళ ఇప్పుడు చాలా విచిత్రమైన కేసులు వస్తున్నాయండి మాకు. ఎలాగా అంటే సపోజ్ హిమోగ్లోబిన్ హైయెస్ట్ 17 ఉండాలి, అది 18 ఉన్నవాళ్ళు వస్తున్నారండి. లేకపోతే ఆర్బీసీ 4,50,000 నుంచి 5 లక్షలు, 6 లక్షల పైన ఉన్నవాళ్ళు కూడా వస్తున్నారండి. 5 లక్షలున్నర ఇలాగ. అంటే ఉన్న రేంజ్ కంటే ఎక్కువ ఉన్నాయి. అదే అర్థం అవ్వట్లేదు ఏంటనేది. ఇదివరకు ఎప్పుడు ఇలా జరగలేదండి, ఇప్పుడే మొదలైనవి. అలాగే B12 1500, 1800, 1200 ఇలా అన్నమాట. ఆ కేసులు కూడా చాలా ఎక్కువ వస్తున్నాయండి. దీన్ని బట్టి ఏంటంటే మనం వాడే ఆహారంలో డిఫరెన్స్ ఉందా, లేకపోతే మనం వాతావరణం మారిపోయిందా, లేక ఈ కరోనా వచ్చి వెళ్ళిన తర్వాత అందరి బాడీల్లో ఏమన్నా ఒక విచిత్రమైన మార్పులు వచ్చినాయా అర్థం అవ్వట్లేదండి. మేము ఇదివరకు లివర్ సిరోసిస్ కానీ, హెపటైటిస్ B, హెపటైటిస్ C ఇలాంటి వాళ్ళు వస్తే 10 రోజుల్లో టెస్ట్ చేయించుకోండి, మీ కౌంట్ తేడా కనపడుతుందని ఛాలెంజింగ్గా చెప్పేవాళ్ళం. అది కూడా 10 రోజుల్లో ల్యాక్స్ మీద తగ్గిదండి కౌంట్. అదేవిధంగా ఈ ఫ్యాటీ లివర్ కూడా 1 నెల 2 నెలల్లో చాలా వరకు తగ్గిపోయేది, 99%. జాండీస్ కానీ అటువంటిది ఇప్పుడు 3 నెలలు 4 నెలలు ఇచ్చినా కూడా తక్కువ తగ్గుతున్నాయి అన్నమాట. బాడీ తొందరగా రియాక్ట్ అవ్వట్లేదండి ఎవరి బాడీలు కూడా. అంటే మనిషిలో రెసిస్టెన్స్ పవర్ తగ్గిపోయిందా, లేకపోతే ఈ అయితే వ్యాధులు వస్తున్నాయో ఆ వ్యాధులకు సంబంధించిన బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ ఆ కారణం ఏదైతే ఉందో అవి రెసిస్టెన్స్ పవర్ పెంచుకున్నాయా, ఈ రెండిట్లో ఏది జరిగింది అవన్నీ చూసుకోవాలండి. అందుచేత ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు కూడా కొంచెం ఏదైనా చెడు అలవాట్లు ఉంటే మానేయడం, ఎన్ని టెన్షన్లు ఉన్నా కాస్త టైంకి పడుకోవడం, టైంకి తినటం, ఇవి పాటిస్తే చాలా బాగుంటుందండి. ఎందుకంటే చాలా విచిత్రాలు అన్నమాట. కొన్ని కేసులు వచ్చినాయండి ఈ మధ్యన, ఒక 7-8 కేసులు దాకా గోర్లు తినేస్తున్నాయి. గోర్లు పొర్లు పడిపోయి చిన్న ప్యాచెస్ కింద స్లోగా గోరంతా తినేస్తుంది. అదేం బ్యాక్టీరియా తెలీదు. అంటే అఫ్కోర్స్ మా దగ్గర మందు ఉందనుకోండి, ఇస్తున్నాము, 2-3 నెలలకు తగ్గిపోతుంది. కానీ ఇన్ని కేసులు ఎప్పుడు కూడా మాకు రావడం జరగలేదు. అంటే చాలా విచిత్రమైన కేసులు అన్నమాట. ఇదివరకు ఎప్పుడు చూడని కేసులు. ఏది గోర్లు తినేయటం, లేకపోతే గోర్లు నల్లబడిపోవడం, లేకపోతే ఫీవర్ వచ్చిన తర్వాత ఫీవర్ తగ్గాక నీరసం 1 నెల దాకా తగ్గకపోవడం, లేదు శరీరం అంతా దారుణమైన దద్దుర్లు రావడం, కీళ్ళ నొప్పులు రావడం, ఇలాంటివి అనమాట. అంటే చికెన్ గున్యా ఇలాంటివి వచ్చినాయి అనుకోండి, అందులో కొన్ని లక్షణాలు ఉంటాయి. కానీ ఆ రెండు చికెన్ గున్యా కాదంటున్నారు, డెంగ్యూ కాదంటున్నారు, కానీ ఈ 10 లక్షణాలు ఉంటున్నాయండి. లేకపోతే సడన్గా డయేరియా, లేకపోతే బయట ఫుడ్ తిన్న వాళ్ళలో చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఇదివరకు అంతమంది ఇబ్బంది పడేవారు కాదు. సపోజ్ 10 మంది బయట తిని వచ్చారనుకోండి, 7 మండూరికి ఏదో ఒకటి వస్తుంది. ఇదివరకు అంటే బయట ఎప్పుడు తింటున్నారు, ఇదివరకు తింటున్నారు, ఇప్పుడు తింటున్నారు, కానీ శరీర తత్వాలు మారిపోయినాయా, లేకపోతే బయట ఏమన్నా కల్మషం పెరిగిందా, ఫుడ్లో పెరిగిందా, వాతావరణంలో పెరిగిందా, ఇవన్నీ అర్థం అవ్వకుండా ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఈ సీజన్లో జాగ్రత్తగా ఉండటం అవసరం అండి. అవసరమైతే మీ పోపుల పెట్టిలో, అంటే వంటింట్లో అనేక రకాలు ఉంటాయి. పసుపు, మంచి పసుపు చూసుకోండి, కెమికల్ లేని పసుపు, బయట ఆడించుకున్నది కానీ ఎవరైనా తెలిసిన వాళ్ళ దగ్గర కొనుక్కున్నది కానీ. అందులో మీరు ఏం చేస్తారంటే కొద్దిగా తేనె కలుపుకోండి.
తేనె కలుపుకొని దాన్ని ఒక పేస్ట్ లాగా తయారు చేసుకోండి. పేస్ట్ లాగా తయారు చేసుకుని బఠానీ సైజు ఉండలు కట్టుకుని జాగ్రత్తగా ఉంచుకుని ఇంట్లో వేడి శరీరాలు కాకుండా పసుపు మేము మాత్రం మింగినా ఏమీ అవ్వదు అనుకున్న వాళ్ళు 2 పూట్ల భోజనానికి ముందర 2 మాత్రలు మింగండి. ఉదయం టిఫిన్కి ముందర, రాత్రి భోజనానికి ముందర. అవి తినటం వల్ల ఏమవుతుందంటే మీకు అందులో కుర్కుమిన్ అనేది అద్భుతమైన యాంటీబయాటిక్గా పనిచేస్తుంది. అదేవిధంగా డైజెషన్ బాగుంటుంది, పొట్టలో ఉన్న క్రిములు కూడా చనిపోతాయి. అనేక రకాలుగా మీకు ఈ పసుపు అనేది ఉపయోగపడుతుందండి. అందుకు ఏం చేస్తారంటే ఈ పసుపు తినటం అనేది మొదలు పెట్టండి. అదేవిధంగా కొంచెం ఈ అల్లం జీలకర్ర ధనియాలు కొద్దిగా అల్లం ముక్క వేసుకుని దాన్ని మిక్సీలో కొట్టేసి కానీ లేకపోతే బాగా చితగొట్టి కానీ ఈ జీలకర్ర ధనియాలు అనే కషాయం పెట్టుకునండి. ఆ కషాయంలో ఇది కూడా వేసుకుని కాస్త తేనె లాంటిది వేసుకుని రోజు పరగడుపున ఒక టీ తాగినట్టుగా ఒక కప్పు తాగండి. దానివల్ల మీకు అజీర్ణం అనేది, శ్లేష్మం అనేది అయ్యి తగ్గి, అతివేడి ఏమైనా ఉంటే అది కూడా తగ్గి మీ బాడీ బ్యాలెన్స్ వస్తుంది. మీ బాడీలో ఏది అల్లం వేడి చేస్తుందండి, ధనియాలు జీలకర్ర చలవ చేస్తుంది. తేనె అనేది మంచి క్యారియర్, మినరల్స్ ఉంటాయి, అద్భుతమైన శక్తిని ఇస్తుంది. ఈ ధాతువులు అనేవి తేనెలో బాగుంటాయి కాబట్టి మీకు బలం కూడా పెరుగుతుంది, ఆకలి పెరుగుతుంది. ఈ తేనె కలపడం వల్ల ఏమవుతుందంటే మీరు ఏదైతే కషాయం పెట్టుకున్నారో అల్లం, ధనియాలు, జీలకర్ర అనేది ఆ కషాయాన్ని ఇమీడియట్గా మీ శరీరం అంతా వ్యాపించి చక్కగా పనిచేసేలాగా ఈ తేనె అనేది హెల్ప్ చేస్తుందండి. అందుచేత కొద్దిగా తేనె కలుపుకుని మీరు ఈ జాగ్రత్తలు కనుక పాటిస్తే ఈ రైనీ సీజన్లో వచ్చే అనేక వ్యాధుల నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి ఉంటుందండి. అందుచేత మీరు ఏం చేస్తారంటే కొంచెం శ్రమ అనుకోకుండా రాకుండా ఉండటానికి ముందరే ఇవి వాడుకోండి. వచ్చాక ఇబ్బంది పడటం కాదండి. ఈ పసుపు అనేది నేను ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు వచ్చే ఫీవర్స్ ఏం ఫీవర్స్ అనేది ఎవరికి అర్థం అట్లా వైరల్ ఫీవర్ అంటున్నారు, ఒకరికి వస్తే అందరికీ వస్తున్నాయి. కానీ 104, 104.5 ఇలా వస్తున్నాయండి. పూర్వం ఏంటి 104 వచ్చేసరికి మనకి అమ్మో చాలా హై ఫీవరు, దానివల్ల బ్రెయిన్లో సెల్స్ ఇబ్బంది పడతాయి, ఫిట్స్ వస్తాయి, పిల్లలకైతే జాగ్రత్తని ఒక వామ్ లైట్గా వేడి నీళ్ళలో ముంచిన గుడ్డతోటి ఒళ్ళంతా తొడవటం కానీ ఇలాగ అనేక రకాల ట్రీట్మెంట్లు చేసేవాళ్ళం మనం. కానీ ఇప్పుడు 104 అనేది కామన్ అయిపోయింది. అందరూ కూడా 104 వచ్చింది అంటున్నారు ఫీవర్. అంటే అంత హై ఫీవర్ వస్తుంది. ఇటువంటి వాటి నుంచి కానీ ఈ డయేరియాలు కానీ లేకపోతే వామిటింగ్ కానీ లేక వైరల్ ఫీవర్స్ కానీ డెంగ్యూ కానీ చికెన్ గున్యా కానీ ఈ అన్నిటి నుంచి మనల్ని మనం కాపాడుకోవటానికి మన బాడీలో రెసిస్టెన్స్ పవర్ పెరగటానికి నేను ఈ పైన ఇప్పుడు ఈ వీడియోలో చెప్పిన 2 రకాలైన మందులు మీరు చేసుకుని అందరిళ్లలోనే దొరికాయి, చక్కగా కామన్గా వచ్చాయి. ఇవి వాడుకోండి. ఇవి వాడుకుంటే మీకు బాడీలో ఉన్న ఏదైనా ఈ వైరస్ కానీ ఫంగస్ కానీ ఇంకోటి కానీ ఈ జ్వరాలకు సంబంధించిన ఎన్నటిని కూడా పసుపు చక్కగా కంట్రోల్ చేస్తుందండి. పసుపు మాకు వేడి చేస్తుందండి, ఎలాగ వేసుకోమంటారు అంటే కొంచెం మజ్జిగతోటి వేసుకోండి. వేడి చేసేవాళ్ళు ఏదో రకంగా దాన్ని మింగితే కనుక మీకు బెస్ట్ యాంటీబయాటిక్గా వచ్చిన తర్వాత మీరు ఇబ్బంది పడి కన్నా రాకుండా కాపాడడంలో చాలా అద్భుతమైన రోలు ఈ పసుపు అనేది చేస్తుందండి. అంచేత మీరు ఏం చేస్తారంటే ఇది కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది, అదేవిధంగా మీ రక్తం పలచబడిలే చేస్తుంది, కొన్ని వైరస్లను చంపుతుంది, బ్యాక్టీరియాను చంపుతుంది, ఆకలి పెరుగుతుంది, నురిపురుగులను చంపుతుంది. 1-2 ఉపయోగాలు కాదండి, ఎన్నో రకాల ఉపయోగాలు అన్నమాట ఈ పసుపు మాత్ర వల్ల. అర్థమైంది కదండి మీకు. అలాగే గొంతుకు దగ్గర నుంచి లోపలికి ఇక్కడ వరకు ఈజోఫేగల్ అంటాం కదా, ఆ ఏరియాలో ఏమన్నా అల్సర్స్ కానీ లేకపోతే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఇలాంటివి ఉంటే కూడా వాటిని కూడా తగ్గిస్తుందండి. కానీ వేడి శరీరాలు అయితే ఒక్క పూట వేసుకోండి, పర్వాలేదు మాకు పడుతుందండి అనుకుంటే 2 సార్లు వేసుకోవచ్చు. కొంచెం డోస్ కూడా ఇంకా పెంచుకోవచ్చండి. అర్థమైంది కదండి. ఈ విధంగా మీరు ప్రివెన్షన్గానే ఈ వాడుకుని ఈ సీజనల్గా వచ్చే జబ్బుల నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవాలని ఎవరైతే మన వీడియోలు చూస్తా ఈ నోట్స్లన్నీ రాసుకుని నేర్చుకోవాలని తపన గలవాళ్ళు చూస్తున్నారో వాళ్ళందరికీ కూడా మీరు వాడుకోవటమే కాకుండా మీ కుటుంబంలో కానీ మీ స్నేహితులకు కానీ మీకు తెలిసిన వాళ్ళందరికీ ఈ చిట్కాలు చెప్పి జాగ్రత్తగా వాడించండి. దీనివల్ల మనకి సైడ్ ఎఫెక్ట్లు కానీ నష్టం కానీ ఏమీ లేదు, ఉపయోగం తప్ప.
అర్థమైంది కదండి. నమస్కారం.